నిరుడు అంటే 2015వ సంవత్సరంలో మునుపెన్నడు మనము చూడని వినని అంత పత్తి విత్తనాలు బజారుకు వచ్చినాయి. మీ దగ్గర ఎన్ని రకాల విత్తనాలు? మా దగ్గర ఒక 20 వెరైటీస్ ఉన్నాయి సీడ్స్. అన్ని కంపెనీలు కలుపుకొని ఒక 20 నుంచి 25 రకాల సీడ్స్ ఉన్నాయి. పత్తి విత్తనం కూడా రైతుకు ఎప్పుడూ లేనంత పంట వస్తదని ఆశ పెట్టిపిచ్చింది. మన రాజ్యంలో ఉండే పత్తి రైతులు రసం పీల్చే పురుగుల వల్ల, అధిక అల్ప వర్షాల వల్ల చాలా నష్టపోతున్నారు మహారాణి. ఈ సమస్యకు పరిష్కారం అజిత్ సీడ్స్ 199. నా రాజ్యంలోని రైతులందరూ అజిత్ సీడ్స్ 199 మాత్రమే వాడాలి. ఇదే నా సందేశం. పత్తి విత్తనాలు సమస్యలపై ఈసారైనా గెలుస్తాయా? అదిగో పత్తి విత్తనాల ఆటగాడు రైడ్కి వెళ్ళాడు. పత్తి విత్తనాలు దారుణంగా ఓడిపోతున్నాయి. నూజివీడు సీడ్స్ రాజా రైడ్కి వెళ్తున్నాడు. జరుగుతోంది. సమస్యలు తోకముడుస్తున్నాయి. పత్తి సాగులో భవిష్యత్తంతా ఖచ్చితంగా నూజివీడు రాజాదే. నేటి తరానికి నేటి విత్తనం నూజివీడు సీడ్స్ రాజా. స్వామి, ఏమి ఈ వింత? పత్తి రైతుల్లో కొందరికి చక్కని దిగుబడి, మరికొందరికి కష్టాలు, కడగండ్లు. మంచిని చెడును నేనే సృష్టించా. మంచిని ఎంచుకోవడం మానవ ధర్మం. నూజివీడు సీడ్స్ భక్తి అనే వంగడాన్ని నేను పత్తి రైతుల కోసం సృష్టించాను. భళా తండ్రి, భళా. పత్తి విత్తనాల ప్రాశస్త్యాన్ని నేను భూలోకవాసులకు వివరించదను. భక్తిలోనే ఉంది శక్తి. అధిక దిగుబడుల కోసం మంచి విత్తనాన్ని ఎంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. భక్తిలోనే ఉంది అసలైన శక్తి. ఈ దేశం ఇద్దరి భుజాలపై ఆధారపడి ఉంది. ఒకరు సైనికుడు, మరొకరు రైతు. సైనికుడి చేతిలో ఆయుధం ఉంది, మరి రైతుకు ఆయుధమేది? సైనికుడి ధీరత్వానికి AK-47 అయితే రైతు ధీమాగా ఉండడానికి ధీరజ్ పత్తి విత్తనాలు. రైతుకు ఉన్నంత గుండె ధైర్యం ఆ రాజుకు కూడా ఉండదు. ఆ ధైర్యానికి ధీమాకు మారుపేరు ధీరజ్ పత్తి విత్తనాలు. ఆదిత్య అగ్రిటెక్ వారి ధీరజ్ పత్తి విత్తనాలు. ధీరజ్ వేయండి, ధీమాగా ఉండండి. గణేష్ లడ్డు వేలానికి విచ్చేసిన అందరికీ స్వాగతం. రాయుడి గారి పాట 2 లక్షలు, నా పాట 3 లక్షలు, నా పాట 5 లక్షలు, నా పాట. జాదు వేసినందువల్లే ఈ అదృష్టం. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఈ సంవత్సరం కావేరి జాదు వేయలేదు. వచ్చే ఆదాయం పోయింది, దక్కాల్సిన గౌరవం పోయింది. చెప్పుడు మాటలు వినకోయి రైతన్నా, ఎప్పుడు జాదు పత్తి విత్తనాలనే నమ్మన్నా. రాముల వారి సన్నిధిలో చెప్తున్నాను, శ్రీరామ సీడ్స్ వాడండి. మీ పొలంలో బంగారం పండుతుంది. చాందిని జీ శ్రీరామ సీడ్స్, పత్తి రైతుకు శ్రీరామ రక్ష. ప్రతి సంవత్సరం ఫస్ట్ క్లాస్ పత్తి విత్తనాల పట్ల వ్యవసాయదారుల నమ్మకం బలంగా మరెంతో దృఢంగా మారుతుంది. ఎందుకని? నమ్మకం ఫస్ట్ క్లాస్ నాకు ఎల్లప్పుడూ అధిక దిగుబడిని ఇచ్చింది. నమ్మకం పరిస్థితులు ఎలా ఉన్నాను సరే ఫస్ట్ క్లాస్ మమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచలేదు. మరి మీరు కూడా మీ పంట నుంచి అధిక లాభాన్ని, అధిక దిగుబడిని కోరుకుంటే కనుక ఫస్ట్ క్లాస్ నే కళ్ళు మూసుకొని నమ్మొచ్చు. అది మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచదు. ఈ ఆశతోని చాలా మంది రైతులు కొత్త విత్తనాలని తమ చేళ్లలో పెట్టుకున్నారు. కానీ వాళ్లకు వచ్చిన లాభమైతే ఏంది? ఆ టీవీలు పెడితే సినిమా ఏదో ఒకటి వస్తాయి కదా, అట్లా అడ్వర్టైజ్లో ఇస్తారు. ఈ పత్తి ఇస్తే మంచిగా ఉంటుంది, మన ఇట్లా మొగ్గలలో బంతులలో పువ్వులు వస్తాయి, ఇక ఇవి ఎక్కడికి 10 క్వింటలు వస్తాయి, ఆ 15 క్వింటలు వస్తాయి ఎక్కరకు. మరి దిగుబడి మంచిగా వస్తుంది. 10 క్వింటలు వస్తే 40,000 వస్తాయి ఎక్కరకు, ఒక 10,000 లాగోడు వస్తుంది ఇట్లా అని చెప్పారు. చెప్తే ఆ టీవీలో అడ్వర్టైజ్ చేయని ఒకళ్ళకి చూసి ఒకళ్ళు వేసినాం అనమాట. ఇక వేసినాం కానీ వేసిన నుంచి మాకు మొత్తం లాస్ ఉన్నది. లాభం అనే సంగతి లేదు. ఇక దిగుబడి తక్కువ స్టార్ట్లో తీయడిపోయినా లాస్ ఉన్నది ఏమన్నా కానీ. 3 సార్లు మందు కొట్టినా, మరి అడుగు మందులు వేసి 2 సార్లు. మరి మీకు ఇంట్లో తిండి ఇప్పటి నుంచి ఏదైనా కూలి హైకిల్ చేసుకున్నాలే, లేకపోతే హైదరాబాద్ పోవాలి, బతకాలి. ఎట్లన్నా మిరగం దాకా ఉండి రావాలి. మరి మేము అనుకున్న దానికి సగం పంటవి కాలేదు. ఆ మందులకు, ఇత్తనాలకు, ఇక మీది మందులకు, అడుగు మందులకు అన్నిటికి సరిపోతాయి. ఈ ఏరిన కూలీలకు మోపవుతాయి. ఇంకేమైనా చేతి నుంచి పడతాయో తెలియదు. ధర తక్కువ అమ్మినంటే చేతి నుంచి కట్టవలసి వస్తుంది కూలీలు, ఏరిన కూలీలు. పంటలు పోయిన సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి పంటలు పోవడం వల్ల అప్పు చాలా అయింది. ఇప్పుడు పంటలు అయితే లేదా మాకు పొట్ట తిప్పలు ఏం వెళ్ళేటట్టు లేదు. అప్పులో చాలా బాధ పెడుతుర్రు. నిరుడు నుంచి పోయిన సంవత్సరం మీరు అప్పు చాలా అయితేనే నిరుడు 2 ఎకరాలు అమ్ముకుని అమ్ముతున్నా 4 ఎకరాలల్లా.
ఈ సంవత్సరం బి ఇట్లనే అవుతుంది. ముంగటికి ఆ 2 ఎకరాలు అంతా బి అప్పు తీరేనంత అప్పు అవుతున్నది. అది నిరుడిది పోయినది కాలం పోవడం వల్ల ఎకరానికి 12,000 నుంచి 10 లక్షల దాకా అప్పు అయింది. మేము 10 ఎకరాలు చేసుకుంటాం. మాది లాసు, మేము తినే పొట్ట లాసు, కష్టం ఇట్లా లాసు. 10 లక్షల దాకా అప్పు అయింది. అదే 100కు 3 రూపాయలు మెత్తి లెక్క 1,00,000 రూపాయలకి తెచ్చి అప్పుల బాధకి ఎడ్లు బి అమ్ముకున్నాం. ఎడ్లు లేకుండే ఎవరి వాళ్ళు పెట్టుకున్నాక మా తగ్గి వచ్చే టైంలో లేట్ అయిపోయింది. మేము మొన్న తెచ్చుకున్నాం మళ్ళీ ఎడ్లు ఎవరు దొరకకపోతే. ఈ పత్తి చేయకూడదు, వ్యవసాయం చేయకూడదు, అక్కడ హైదరాబాద్ పోవాలి. ఏమైనా వాచ్మెన్ పని చేస్తే పిల్లలకు నడుపుకోగలుగుతాను నేను. పిల్లలు బ్యాన్ చదువుతారు ఏమన్నా వాళ్ళు లేకపోతే అట్లా అందకపోతే ఏ హోటల్ అన్నా పని చేయాలి పిల్లలకి బినా. నేను ఏదైనా వాచ్మెన్ చెప్పాలి చేసుకునాలి. బతుకుడు అయితే బతకాలి కదా ఇట్లా నువ్వు తీరు. అట్లా చేయాలనుకుంటే పిల్లలకు చదువు మానేయాలి పడుతుంది. మరి నేను వాచ్మెన్ పని ఏదో చేయాలి పడుతుంది. ఇంటి మంది పని చేస్తేనే మాకు కడుపు నిండుతుంది, మాకు సంసారం ముంగలికి డెవలప్ అవుతుంది. చేసిన అప్పులు బినా కొన్ని జరుపుకుంటాం ఏడాదికి. ఎగ్జామ్ చేసుకుంటే మరింత అప్పులు మరింత ఎక్కువ అవుతాయి. మిత్తులు కట్టడం తప్పదు మాకు. ఈ పత్తులు ఏమి నమ్మకం ఏం లేదు. జాక్పాట్ లాటరీ తాలితే షికారు లేకుంటే బీకారు అట్లా మళ్ళీ తెలియక ఈ వార్తలలో అడ్వర్టైజ్ ఒక్కరు తిరిగి చెప్తాడు. ఇది చేస్తే 15 క్వింటాలు వస్తుంది, అది చేస్తే 15 క్వింటాలు వస్తుంది. ఏం మనుమాశానం వస్తుంది. ఈ కాపుదానానికి బేపీకర్ అని మల్ల జొన్నలు పెట్టి మంచి అనపసాలు అవి వేసుకున్నాం. బేపీకర్ ఇవి పత్తులు వేసింది. ఇంట్లో అడ్డాడు జొన్నలు ఉండకొచ్చినాయి కాళ్ళు. అట్లా పత్తులు ఇక తక్కువ చేసి పడేసిన పూర నేను. లేకుంటే 7-8 ఎకరాల పత్తి వేసుకొని 2 ఎకరాలు నారేసిన కాళ్ళు. ఎందుకు తక్కువ చేసినావు? దీని పెట్టలేదు. అన్ని మందులోనికి నడపాలి, అన్ని తెంపి పైసలు నాకు తీయాలి. ఇక ఇంట్లోకి వెళ్ళి పైసలు కూలీలకి ఇవ్వాలి. ఇక మందులోనికి నడపాలి. అంత అయిపోయినాక ఇక ఆడొక తీరు మాట్లాడతాడు. ఇక ఇట్లుంటుంది. అట్లా ఇక మల్ల జొన్నలు, తొగాలు, పెసాలు ఇవి పెట్టినాం. పెట్టి వేస్ట్ పత్తి వేస్తాడు. ఇంకా పెసాలు గిసాలు పెడితే 2 క్వింటాలు అయితే 20,000 అని వస్తుండే. ఈ పత్తి వేసినాము 30,000 లాగోడా అయింది. 20,000 పత్తివి కాదు, లాస్ అవుతాం. మొత్తం పెసరు గిసరు పెడితే నన్ను ఇంకా 10,000 క్వింటాలు పోతున్నాయి. 20-30,000 వస్తుండే. అవి వస్తేవి 10,000 లాగోడిపోతే 20,000 మిగులుతుండే. ఈ పత్తి వేసి వేస్ట్ ₹1 మిగిలాయి. పత్తి వేసి అప్పులు అవుతున్నాయి. అప్పులు అయితే మంది తాగుతారు, చచ్చిపోతారు. ఇంకెక్కడికేం తెంపుతారు ఇక మళ్ళా సాయం అంటే. వాళ్ళు చచ్చిపోవాల్సిందేనా? వాళ్ళకి ఏమన్నా పరిష్కారం లేదా? పరిష్కారం ఏమున్నది? అప్పులు అయినాక పత్తి వేసినాక అప్పులు అయినాక ఇంకెవరు ఇస్తారు బాకీ ఇమ్మంటే? ఇంకా మంది తాగితే చచ్చిపోతారు. మరి ఇంకేం చేస్తారు? ఈ వెట్టి వేస్ట్ పత్తి పెసరు గిసరు పెడితే ఇంకా తొగాలు గిగాలు అవి ఇంకా లాగోడు ఉండదు, ఏముండదు. ఆరామ్సే బేబీ పంట ఏదో పెట్టినప్పుడే కలిసి ఒక్కసారి కలిస్తే అయిపోయాయి, పంటలు అయిపోతాయి. అవి మూడు ఎకరాల కౌలు కట్టుకున్నా, 2 మాటలు దునిపించిన, 2 సార్లు కలుపు, 12 సంవత్సరాల మందు వేసిన, 6 సార్లు మందు కొట్టిన. ఖర్చు అవుతుండొచ్చు 30 దాకా వస్తుంది. ఇప్పటికైతే మంచిగా ఉంది. ఇక వానలు పడితే పంట అవుతుంది, వాన పడిపోతే కాదు. పత్తి ముందు మంచిగా ఉండే, ఒక 8 రోజులు సంది పూరా గులపడిపోయింది. అది మనిషి మునిగేట అంత ఉండే, నడుముకి వచ్చింది. ఇప్పుడు పెట్టిన లాగోడు రాదు. ముందుగల్లా ఒక ఎకరకు 12 దాకా వస్తా అనుకున్నాం. ఇప్పుడు 6-5 వస్తుందో రాదు. వస్తాయని చేసుకున్నాం. ఇక కావులు కంది ఒక మొత్తం రాకపోతే 1 లక్ష మీద పడుతుంది. మళ్ళీ వచ్చేసరికి నీ రైతులకు కానీ నీ తోటి ఉన్న దోస్తులకు కానీ నీవేం చెప్పగలవు? పత్తి పెట్టకూడదు, పరిశీలన కాకూడదు అంటాను. యాదయ్య చెప్పినట్టు మనం పత్తికెళ్ళి దూరం ఉంటామా, లేకుంటే మళ్ళీ అదే పరిశాన్లో పడతామా? ఈసారి సర్కార్ కూడా పత్తికి మార్కెట్ ఉండదు, దాన్ని పెట్టకండి అని మనకు హెచ్చరికలు ఇస్తున్నది. నైరోబీలో జరిగిన ఈ నిర్ణయాలు తెలంగాణపై ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. దేశంలో పత్తి దిగుబడిలోనే తెలంగాణ 3వ స్థానంలో ఉంది. 2015-16 ఖరీఫ్లో 88.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగు జరిగితే అందులో పత్తి సాగు విస్తీర్ణమే 42.42 లక్షల ఎకరాలు. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పత్తి సంప్రదాయ పంటగా మారింది. ఏటికేడు పత్తి సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ పోతారు. అయితే దిగుబడి, మార్కెట్ ధర అనుకున్నట్టుగా లేవు. దీంతో పత్తి రైతు బతుకు అధ్వానంగా తయారైంది. అప్పులు తీరక ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల్లో ఎక్కువ మంది పత్తి రైతులే. పత్తి చాలా సున్నితమైన పంట. వానలు పడకపోయినా, అదును తప్పి పడినా పంట చేతికి రావడం కష్టం. తెలంగాణ వాతావరణానికి అంతగా సరిపోదు.
ఇక్కడ పత్తి పంట మీద తెగుళ్లు చాలా త్వరగా వ్యాపిస్తాయి. ఇటీవల బీటీ పత్తిలో కనిపిస్తున్న పురుగు రానున్న 2 ఏళ్లలో మరింత విజృంభించే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తెల్లదోమ ప్రభావం బాగా పెరిగింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడడం మరింత ఆందోళనకరం. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు పత్తికి దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. దాన్ని విని పత్తికెళ్ళి దూరమయ్యి మీ పైసలు బచాయించుకుంటారా? లేకుంటే మళ్ళీ పత్తి కంపెనీ మాయమాటలు విని పత్తితోని నట్టేట మునుగుతారా? ఏ దారి ఎంచుకోవాలో అది మీకే విడిచిపెడుతున్నాము. అప్పులు అవుతుందో మరి ఇక ఇది ఒక్కసారి వేస్తాం, ఇక మరమరేస్తాం. ఇక పత్తి పెసరికి సరి పెట్టుకొని బేబీ గారు ఉంటాం, లాగోడు పెట్టి ఆడికేం తెస్తాం. ఇక ఇప్పుడైతే మనకు ఇది వేయాలనిపించొచ్చింది, ఇంత లాగోడు పెట్టి మరో పంట వండియాలి, ఇది వేయకూడదు అనిపిస్తుంది. కాపుదానమే నారాజు అనిపిస్తుంది మాకు. వ్యవసాయం చేయాలనిపించొచ్చింది. బిటిపత్తి ఇతనాలు రఘుమల్లలో రామ మనకొద్దు రఘుమల్లలో రామ బిటిపత్తి ఇతనాలు రఘుమల్లలో